హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రావు కోనిరెడ్డి. రీసెంట్గా రామ్ చరణ్ గారి బర్త్డే జరిగింది. అయితే ఈ బర్త్డేకి అల్లు అర్జున్ గారి దగ్గర నుండి ఎలాంటి విషెస్ అందుకోలేదంట. ఇప్పుడు ఇదే సోషల్ మీడియా అంతటా కూడా హల్చల్ జరుగుతుంది అండ్ ఫ్యాన్స్ మధ్య కూడా వార్ జరుగుతుంది. మనకు తెలుసు, గతంలో ఒకరి అకౌంట్ ని మరొకరు ట్విట్టర్ అకౌంట్స్ ని అన్ఫాలో చేసుకున్నారు. మరి అన్ఫాలో తర్వాత అట్లీస్ట్ బర్త్డే విషెస్ కూడా చెప్పుకోకపోవడం ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. దీన్ని ఎలా చూడాలి, అసలు దీని వెనుక కారణాలు ఏంటి, వీటికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు గరికపాటి రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, రామ్ చరణ్ గారి బర్త్డేకి అందరి దగ్గర నుండి విషెస్ వచ్చాయి కానీ అల్లు అర్జున్ దగ్గర నుండి మాత్రం ఎలాంటి విషెస్ రాలేదు అనే ఒక టాక్ నడుస్తుంది. ఏంటి, దీన్ని ఎలా చూడాలి? అసలు వాస్తవానికి కొంచెం వెనక్కి వెళ్దామండి. చిరంజీవి సినిమాల్లో హీరోగా నిలదొక్కునే సమయంలో అల్లు అరవింద్ సహకారం అందించారు. అట్లానే అల్లు అరవింద్ నిర్మాతగా నిలదొక్కోవడానికి చిరంజీవి సహకారం అందించారు. ఇద్దరు బావమరుదులు కాబట్టి మంచి ప్రాణ స్నేహితుల్లాగా పిలిచి స్టెప్ బై స్టెప్ ఎదుక్కుంటూ వచ్చారు. వాళ్ళకి వెనకమాల బోన్గా అల్లు రామలింగం నిలిచారు. ఈ రోజు చిరంజీవి మెగాస్టార్ అయ్యారు. ఆయన కుటుంబం నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. అట్లానే వన్ ఆఫ్ ది హీరో అల్లు అర్జున్ కూడా. అయితే గంగోత్రి సినిమాతో పరిచయమైన అల్లు అర్జున్ కొంతకాలం అయిన తర్వాత, అంటే స్టెప్ బై స్టెప్ గా సినిమాలు చేసుకుంటూ వచ్చిన తర్వాత తనకు ఒక ఆలోచన వచ్చింది. అంటే యాక్చువల్గా అందరూ మెగా హీరోలు అని ఒక ముద్ర ఉంది కదా, నేనెందుకు మెగా హీరో కావాలి, ఇప్పుడు చిరంజీవి అయినా సరే అల్లు రామలింగే సపోర్ట్ చేస్తేనే కదా పరిశ్రమను నిలదొక్కున్నాడు అనే ఒక రకమైన ఆలోచన తనకు వచ్చింది. వచ్చి మెగా వేరు, మేము అల్లు వేరు, అల్లు అనేది ప్రత్యేకంగా సినీ ఫీల్డ్లో అల్లు కుటుంబం అనేది ఒకటి నిరూపించుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన, ఒక ఆకాంక్ష అతనికి బయలుదేరింది. వాస్తవానికి సినీ పరిశ్రమ అంటే నందమూరి, దగ్గుపాటి, అక్కినేని ఇట్లా కుటుంబాల పేర్లు చెబుతారు. వాస్తవానికి ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఒకటి యాడ్ అయింది. అట్లా కాకుండా సొంతంగా అల్లు ఉండాలని చెప్పేసి అల్లు అర్జున్ ఆకాంక్ష. అది కాకుండా అల్లు అర్జున్కి రామ్ చరణ్కి ఒక వివాదం నడిచిందండి. మెయిన్ అతనికి ఆలోచన ఉండటం వేరు, వీళ్ళిద్దరి మధ్య వివాదం ఎందుకు వచ్చింది, ఏ విషయంలో వచ్చింది అనేది మాత్రం ఇంతవరకు బయటికి రాలా. అది పోనీ అల్లు అర్జున్ కుటుంబంలో తెలుసా లేకపోతే రామ్ చరణ్ కుటుంబంలో తెలుసా అంటే వాళ్ళకు కూడా, నాకు చిరంజీవికి అటు అల్లు అరవింద్కి కూడా తెలియదని అనుకుంటున్నా. మరి ఆ విషయం అంత రహస్యంగా ఎందుకు ఉండిపోయింది, వాళ్ళకి ఎందుకు గొడవ జరిగింది, అది ఇంతవరకు ఎందుకు బయటకు రాలేదనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉందండి. అది ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. అసలు ఈ విభేదాలకు కారణం ఆ గొడవ, అది బయటికి రావాలి. అది వస్తే కానీ ఇప్పుడు ఈ మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మధ్య జరుగుతున్న వార్ అనేది కొంచెం తాత్కాలికంగా తెరపడే అవకాశం ఉంది. అది బయటకు వస్తే. అయితే అల్లు అర్జున్ యాటిట్యూడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు తన ఏ చెట్టు కింద ఒక చెట్టు, ఒక వృక్షం, అంటే మెగా అనే వృక్షం ఎంతమందికి వీళ్ళకి నీడనిచ్చింది, వీళ్ళంతా పెరిగారు. తను కూడా అందుట్లో ఒక తాను మొక్కే. అయినా సరే మూలాలు మరిచిపోయి దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు అల్లు అర్జున్. అక్కడ అందరికీ కోపం వచ్చింది. దాంతో మెగా ఫ్యాన్స్ కూడా దూరం అవుతున్నారు. సినిమా ఫంక్షన్ నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా ఉంది కదండి, ఆ సినిమా ఫంక్షన్ లో కూడా అభిమానులంతా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడండి అని గొడవ చేస్తుంటే, నేను చెప్పను బ్రో, నేను మాట్లాడను బ్రో అని చెప్పేసి కొంచెం అహంకారపూరితంగా మాట్లాడాడు. అక్కడ వెంటనే తర్వాత సినిమా రిలీజ్ అయితే ఫ్యాన్స్ ఎవరు వెళ్ళా, సినిమా డిజాస్టర్ అయిపోయిందండి, భారీ ఫ్లాప్. తర్వాత తన సొంతంగానే మళ్ళీ తన సొంతంగా ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ రామ్ చరణ్తో విభేదాలు వచ్చినాయి. ఈ విభేదాలు నడుస్తున్న క్రమంలోనే ఈ పుష్ప 2 మనకి తెలుసు కదా, థియేటర్లో తొక్కిసలాట జరగడం ఇట్లాంటివన్నీ జరిగినాయి. అతని తరపున వాదించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కేసులు వాదిస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఎంతగా పెనవేసుకుందో అర్థం చేసుకోండి. ఎందుకంటే అట్లా పెనవేసుకోవడానికి కారణం, ఇతను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు ప్రేమించి. వాళ్ళ మిస్సెస్ రెడ్డి సామాజిక వర్గం. ఆటోమేటిక్గా తను ఏంటంటే ఇంకా అటువైపు మొగ్గు చూపుతున్నాడు. అంటే నేను నా సామాజిక వర్గం కాపు అనేది అతను దాదాపుగా మర్చిపోయాడు. ఒక రెడ్డి సామాజిక వర్గం అన్న రీతిలో అతని వ్యవహారం ఉంటుంది, అతని ప్రవర్తన కూడా అట్లానే ఉంటుంది. దీనికి తగ్గట్లుగా ఈ మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కి ఇట్లా విభేదాలు రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని అనుకూలంగా తీసుకొని రాజకీయం చేయాలని చెప్పేసి అల్లు అర్జున్కి మద్దతు ఇవ్వడం ప్రారంభించింది. అంత పెద్ద పార్టీ మనకు సపోర్ట్గా ఉండేసరికి ఇంకొంచెం అల్లు అర్జున్ యాటిట్యూడ్లో బాగా మార్పు వచ్చింది. సరే, అంత జరిగింది. రంజన్ రెడ్డి కేసు వాదించారు కదా, వాదించిన తర్వాత సరే బెయిల్ ఇచ్చింది, బయటకు వచ్చాడు. మళ్ళీ అప్పుడు చిరంజీవిని కలవటానికి వెళ్ళాడు అల్లు అర్జున్. ఎందుకంటే ఆ నిరంజన్ రెడ్డిని మాట్లాడింది చిరంజీవి, లాయర్ని. అంటే చిరంజీవి స్థాయి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి మీరు.
అల్లు అర్జున్ అనే వ్యక్తి జైలుకి వెళ్ళిపోతే అతను ఎవరు బయటికి తీసుకురాలేని పరిస్థితుల్లో చిరంజీవి అనే వ్యక్తి జోక్యం చేసుకొని లాయర్ నిరంజన్ రెడ్డిని మాట్లాడించి బయటకు వచ్చేలాగా ఏర్పాటు చేయించారు. సరే, తర్వాత అతను మామ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఉండేవాడు. తర్వాత కాంగ్రెస్ లో చేరాడండి. ఎవరినో నాయకులను పెట్టుకొని ఇట్లా ఏదన్నా కానీ బయటకు తీసుకురాగలిగారు. అయితే వీటన్నిటిలో కూడా ఏంటంటే అల్లు అర్జున్ యాటిట్యూడ్ అనేది ఒక్కటే కొంచెం బాగా తీవ్రమైన విమర్శలు పాలవుతుంది. అంటే సార్, ఇప్పుడు మీరు అన్నారు అల్లు అర్జున్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏదైతే తొక్కిసలాట జరిగిందో దీని తర్వాత గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయింది. ఈ గేమ్ చేంజర్ కి సంబంధించి కూడా అల్లు అర్జున్ అలానే అల్లు ఆర్మీ వీళ్ళంతా కూడా గేమ్ చేంజర్ మూవీని తొక్కేసే ప్రయత్నం చేశారు అంటే ఒక టాక్ నడిచింది. గేమ్ చేంజర్ మూవీ బాగున్నప్పటికీ కూడాను కావాలని స్టార్టింగ్ లో బెనిఫిట్ షోస్ తర్వాత వచ్చిన 2 షోస్ కి నెగిటివ్ టాక్ కావాలని చెప్పి మాట్లాడిన సందర్భాలు అందరూ చూసారు. దీని తర్వాత వీళ్ళిద్దరు ఒకరి అకౌంట్ ని ఒకరు అన్ఫాలో చేసుకున్నారు. అంటే నిజమేనా ఏదైతే రూమర్ వచ్చిందో అది వాస్తవం అనుకోవచ్చు? ఈ అన్ఫాలో చేసుకున్నారు. యాక్చువల్ గా ప్రజలు ఎప్పుడైతే డిజిటల్ మీడియాకి అలవాటు పడ్డారో అప్పుడు తనకంటూ సొంతంగా ప్రచారం చేసుకోవడానికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇట్లా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడానికి మనకంటూ ప్రత్యేకంగా ఒక టీం ఉండాలని చెప్పేసి అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో ఒక టీం ని ప్రారంభించిన మొదటి వ్యక్తి అల్లు అర్జున్. అది మంచికైతే పర్వాలేదు, కానీ ఎదుటి హీరోల మీద బురద జల్లటానికి నేను మాత్రమే గొప్పవాడిని, నా సినిమాలు మాత్రమే గొప్పవి అంటే ఎదుటి సినిమా మీద దుష్ప్రచారం చేసి ఆ సినిమా ఫ్లాప్ అవడానికి కారణం చేసేలాగా ఆ అల్లు అర్జున్ ఆర్మీ అనేది వ్యవహరిస్తూ ఉంటది. ఇతను మామూలుగా కరెక్ట్ గా సరైన మనస్తత్వం ఉన్న వ్యక్తి అయితే దాన్ని నియంత్రించాలి కదా, నియంత్రించి అందరి సినిమాలు ఆడేలాగా అందరికి అనుకూలంగా ప్రచారం చేయాలిగా. ఇతను ఏర్పాటు చేసిన తర్వాత అతను చూసి మిగతా హీరోలు కూడా సొంత టీంలు ఏర్పాటు చేసుకున్నారు. యాక్చువల్గా గతంలో కూడా సరిలేరు నీకెవరను అలవైకుంఠపురం సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా అండి దాని మీద అల్లు అర్జున్ ఆర్మీ బాగా విపరీతమైన దుష్ప్రచారం చేసింది. అయినా అంటే మహేష్ బాబు కొన్న స్టామినా ప్రకారం అది తట్టుకొని నిలబడగలిగింది. కాకపోతే కొంచెం చిన్న చిన్న హీరోలు ఉంటే తట్టుకోవడం సాధ్యం కాదు కదా. మెయిన్ ఈ అల్లు అర్జున్ ఆర్మీ అనేది ఒక అతనికి మైనస్ తెచ్చి పెడుతుంది. దాన్ని అతను కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్. అది లేకపోతే ఎందుకంటే సినీ ఫీల్డ్ లో వాస్తవానికి పుష్ప ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అల్లు అర్జున్ ఒకడయ్యాడు, మిగతా హీరోలంతా ఒకడయ్యాడు. యాక్చువల్గా అంటే స్టార్ హీరోగా ఉన్నాడు కాబట్టి ఏదో మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నారు కానండి, వ్యక్తిగతంగా వాళ్ళ మిగతా హీరోల ఆలోచనలు కానీ వాళ్ళ అంతర్గత సంభాషణలు ఇవన్నీ పరిశీలిస్తే అల్లు అర్జున్ ఒక రకంగా దూరం పెట్టినట్లుగానే భావించాలి. ఎవరెంత దూరం పెట్టినా లేకపోతే ఏది పెట్టినా మనకు అనవసరం. మనం ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో హీరో అయిపోయాం కాబట్టి మన స్టైల్ మంది, మన రేంజ్ మంది, మనతో సినిమా చేయడానికి దర్శకులు వస్తారు, మనకు వైసీపీ ఉంది, ఇంకేంటి మనకన్న ఉద్దేశంతో అతను వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఆ రోజు ప్రెస్ మీట్ జరిగింది, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు అల్లు అర్జున్. ఆ రోజు మీరు అతను ప్రెస్ మీట్ లో అతను మాట్లాడిన మాట తీరు, అతని హావభావాలు మీరు పరిశీలిస్తే పుష్ప 2 సినిమా హిట్ అయింది, దాన్ని నేను ఇండియా అంతా తిరిగి ఎంజాయ్ చేయలేకపోతున్నాను అనే ఒక ఆక్రోశం, ఒక బాధ అతనిలో ఉంది. కానీ ఒక మహిళ చనిపోయింది, ఆ 9 సంవత్సరాల పిల్లవాడు ఆసుపత్రిలో చావుబతుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు అనేది లేసి మాత్రం కూడా కనపడలేదండి. ఏ మాత్రం అందుట్లో కనపడలా. కాకపోతే మళ్ళీ నాకు పిల్లలు లేరా అని చెప్పేసి వాళ్ళంతా నా పిల్లలు కదా అని చెప్పేసి మాట చెప్తారు. మాట చెప్పడం వేరును ఆచరణలో చూపించడం వేరుగా. అల్లు అర్జున్ వ్యక్తిత్వం అంటే అతని వ్యక్తిత్వం గురించి, అతని యాటిట్యూడ్ గురించి మనం చెప్పుకోవాలంటే ఎన్ని ఉదాహరణలు. ఇవి కాకుండా ఎన్నో ఉదాహరణలు చాలా ఉండేయండి. ఫిలిం నగర్ లో ఎంతో మంది అయ్యే చెప్తా ఉంటారు. తర్వాత మీకు తెలిసిన సీనియర్ జర్నలిస్టులు, ఫిలిం జర్నలిస్టులు ఉంటే వాళ్ళని అడగండి, వాళ్ళు కూడా అతని యాటిట్యూడ్ గురించి చెప్తా ఉంటాడు. ఫస్ట్ అతని యాటిట్యూడ్ మార్చుకోవాలి, మార్చుకొని అందరితో సఖ్యతగా ఉండడం నేర్చుకోవాలి. ఇప్పుడు మెగా ఫ్యామిలీ, ఓకే నీ మేనమామేగా, నీకు అందుట్లో నీకు అక్కడ అహంకారం ఎందుకు? ఇప్పుడు ఆ రోజు మళ్ళీ నువ్వు జైలు నుంచి వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి చిరంజీవి నాగబాబుని కలిసి వచ్చాడు. కానీ పవన్ కళ్యాణ్ కలవడానికి అవకాశం ఇవ్వలేదండి. ఇవ్వాల పవన్ కళ్యాణ్ చాలా ఇదిగా ఉంటాడు. ఎందుకంటే ఒకసారి తప్పు చేశాడు, అతని ప్రవర్తన మారిపోయింది, బిహేవియర్ ఇదిగా ఉందంటే కనుక ఇంకెప్పుడు దగ్గర కూడా రానిది జీవితంలో. ఇట్లా ఈ సంఘటనలు జరుగుతున్న క్రమంలోనే రామ్ చరణ్ బర్త్డే వచ్చింది. యాక్చువల్గా వీళ్ళు ఫస్ట్ లోనే అన్ఫాలో చేసుకున్నారండి. మిగతా హీరోలంతా రామ్ చరణ్ విషెస్ చెప్పారు కానీ అల్లు అర్జున్ చెప్పలా. అంటే ఇదంతా కూడా ఇప్పటి వరకు చిరంజీవిని కలవటం, నాగబాబుని కలవటం, ఇవన్నీ కూడా కేవలం ఏదో కంటి తుడుపు చర్యల్లాగా వెళ్ళకపోతే బాగోదు అన్న ఉద్దేశంతోనే అల్లు అర్జున్ వెళ్ళాడు. వాస్తవానికైతే ఇతను మారలేదు, ఇతని మనస్తత్వం అట్లానే ఉందనేది ఇప్పుడు నిన్న ఆ బర్త్డేకి సంబంధించిన విశేష పెట్టకపోవటాన్ని బట్టి మనకు అర్థమవుతుందండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.